హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్. ఎలా అన్నారు అందరూ? బాగున్నారా? ఈరోజు వీడియో ఏంటనుకుంటున్నారా? చూస్తున్నారు కదా, గులాబ్ జామ్. అస్సలు కౌంట్ లేకుండా తినే స్వీట్ ఏదైనా ఉంది అంటే అది గులాబ్ జామేనండి. స్టార్ట్ చేసామంటే అయిపోయినంత వరకు మనం వదలం కదా. సో నాకైతే చాలా ఇష్టం. అలాంటి ఈ గులాబ్ జామ్ ఇంట్లోనే దొరికే సింపుల్ ఇంగ్రీడియంట్స్తో ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం. సింపుల్ ఇంగ్రీడియంట్స్ అన్నాను కదండి. సో దీంట్లో ఫస్ట్ది ఏంటంటే బొంబాయి రవ్వ, అంటే ఉప్మా నూక. ఉప్మా నూక అంటారు, లేకపోతే ఉప్మా రవ్వ అంటారు. సో ఉప్మా రవ్వతో మనం ఈరోజు గులాబ్ జామ్ రెసిపీ ఎలా తయారు చేయాలో ఈరోజు తెలుసుకుందాం. సో దీనికి కావాల్సినవి ఏంటంటే బొంబాయి రవ్వ, పంచదార, నెయ్యి, అలాగే పాలు. సేమ్ ఇంతేనండి. ఈ ఇంగ్రీడియంట్స్తోనే మనం ఇప్పుడు గులాబ్ జామ్ అయితే తయారు చేసేద్దాం. సో ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని నేతిలో మనం ఈ బొంబాయి రవ్వని వేయించుకోవాలి. పచ్చివాసన పోయేంత వరకు కూడా వేయించుకోవాలి. ప్రాసెస్లో ఏం చేంజ్ ఉండదండి. మిక్సీ అంటే ఇది గులాబ్ జామ్ మిక్సీ ఎలాగైతే తెచ్చుకుంటామో సేమ్ అలాగే, కాకపోతే ఇక్కడ ఏంటంటే ఇంగ్రీడియంట్స్ అనేవి చేంజ్ అయినాయి అంతే. ప్రాసెస్లో మాత్రం ఎటువంటి చేంజ్ అయితే ఉండదు. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి, ఓకేనా? పచ్చివాసన పోయిన తర్వాత మనం ఏ కప్పుకైతే మనం రవ్వని తీసుకున్నామో అదే కప్పుతో 2 కప్పుల పాలు అయితే పడతాయి అన్నమాట. సో ఇక్కడ కూడా సేమ్ నేను 2 కప్పుల పాలు తీసుకున్నాను, ఎందుకంటే 1 కప్పు రవ్వ తీసుకున్నాను కదా, 2 కప్పుల పాలు అయితే తీసుకున్నాను. ఇది పొంగు వచ్చాక చూస్తున్నారా, పొంగు వచ్చాక మనం ముందుగా వేయించుకొని పెట్టుకున్న రవ్వని ఇందులోకి వేసుకోవాలి. సో అలా వేసుకుంటూ కంటిన్యూస్గా కలుపుతూ ఉండాలన్నమాట. ఇక్కడ నుంచి కొంచెం ప్రాసెస్ అన్నది అంటే కంటిన్యూస్గా అలా తిప్పుతూ ఉండాలి, లేకపోతే అడుగంటిపోతుంది కదా. సో చూస్తున్నారు కదా, వీడియోలో చూపిస్తున్నట్టుగా గట్టిగా కొంచెం థిక్గా అవ్వాలన్నమాట. సో చూస్తున్నారు కదా, ప్యాన్కి అంటుకోకుండా మొత్తం వచ్చేయాలన్నమాట. ఇది నాన్ స్టిక్ కాదు. నాన్ స్టిక్ అయితే ఇంక డైరెక్ట్గా అసలు ఏమీ అంటుకోదు ప్యాన్కి, కానీ ఇంక నాన్ స్టిక్ కాదు కాబట్టి అలా. సో అది చల్లారే లోపు ఇప్పుడు మనమైతే పాకం పట్టుకుందామండి. దీనికి కూడా సేమ్ 2 కప్పుల పంచదార పడుతుంది, అలాగే 2 కప్పుల నీళ్ళు అయితే వేసుకోవాలి. సో మనకి అంతలా స్ట్రాంగ్గా కావాల్సిన అవసరం లేదండి, జస్ట్ లేత పాకం వస్తే సరిపోతుంది. సో ఇది కరిగే లోపు మనం ఇక్కడ చల్లారిందో లేదో చెక్ చేసుకుందాం. దీన్ని మళ్ళీ నేను సపరేట్గా ఒక ప్లేట్లోకి తీసుకున్నాను. సో కొంచెం నూనె అన్నది వేసుకొని కలుపుకోవాలి అన్నమాట. మనం ఎంత ఫోర్స్ అయితే అప్లై చేయగలమో అంత ఫోర్స్ అప్లై చేసి మనం చపాతీ పిండిని ఎలా అయితే మిక్స్ చేసుకుంటామో సేమ్ అలానే మిక్స్ చేసుకోవాలి. సో అదైతే కొంచెం వేడిగా ఉంది. సో ఇక్కడైతే పంచదార అంతా కరిగింది, ఇంకా టైం పడుతుంది మనకి కొంచెం పాకంగా రావడానికి. సో ఈలోపు నేను కలిపేసుకున్నాను కదా, దీన్ని అయితే రౌండ్ బాల్స్గా చేసేసుకుంటాను. సో అంటే టైం సేవింగ్ అన్నమాట. సో అది అయ్యేలోపు ఇది కూడా అయిపోతూ ఉంటుంది కదా. సో అలా రౌండ్స్ చేసుకునే లోపు మనకి ఇక్కడ పాకం కూడా కొంచెం రెడీ అయిపోయింది. సో చూస్తున్నారు కదా, మనకి మరీ అంత గట్టిగా రావాల్సిన అవసరం అయితే లేదు కాబట్టి కొంచెం వాటర్లానే ఉంటే సరిపోతుంది. ఇప్పుడు నేను యాలకులు అయితే యాడ్ చేసుకున్నాను. సో మంచి ఫ్లేవర్ అయితే వస్తుంది యాలకులు యాడ్ చేసిన వెంటనే పాకంలో. సో నాకు ఈ పాకం అయితే సరిపోతుంది. సో ఈ పాకం అయితే సరిపోతుంది కదా మన గులాబ్ జామ్కి. సో నేనైతే స్టవ్ ఆఫ్ చేసుకున్నాను. తర్వాత ఇప్పుడు డీప్ ఫ్రై చేయాలి కదా, బాల్స్ అయితే రెడీ అయిపోయినాయి కదా. సో డీప్ ఫ్రైకి నేను ఇప్పుడు ఆయిల్ అయితే పెట్టుకున్నాను. సో ఆయిల్ అనేది హీట్ అయిన తర్వాత మనం ఒక్కొక్క బాల్ని అందులోకి ఆయిల్లోకి వేసుకోవాలి. సో ఇలా వేసుకున్నాక కొంత టైం తర్వాత మనకి తెలుసు కదా, గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి రావాలన్నమాట. చూస్తున్నారా వీడియోలో, చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదా. సో ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి రాగానే వాటిని నేను స్ట్రైనర్లోకి తీసుకొని వెంటనే నేను పాకం పట్టుకున్నాం కదా మనం, ఆ పాకంలో నేను డైరెక్ట్గా అయితే వేసేసాను. సో చూసారా, వేసేసాను అనమాట పాకంలో. సో ఇంకా మూత పెట్టుకుంటే అవి కొంచెం అబ్జర్వ్ చేసుకుంటాయి, ఆ పాకాన్ని పీల్చుకుంటాయి. ఈలోపు మిగిలిన బాల్స్ కూడా ఉన్నాయి కదా, సో వాటిని కూడా నేను ఫ్రై అయితే చేసేసుకుంటున్నా.
కానీ చాలా సింపుల్, చాలా టేస్ట్ అయితే బాగుందండి. దీన్ని ఏంటంటే మ్యాక్సిమం ఈవినింగ్ టైంలో చేసామనుకోండి, నైట్ అంతా మనకి సిరప్లో ఉంటుంది కదా, సో మార్నింగ్కి గులాబ్ జామ్ టేస్ట్ అయితే చాలా 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 బాగుంటుంది. ఇదేంటంటే నేను మార్నింగ్ చేశాను, మార్నింగ్ చేసి ఈవినింగ్కి నేను తీసుకున్నామన్నమాట, సర్వ్ చేసుకున్నాము. చాలా బాగుంది, కానీ ఓవర్ నైట్ అంతా ఉంచితే ఇంకా సూపర్గా ఉంటుంది, నాకు అలా అనిపించింది అనమాట. సో రెండవ కూడా మనకి ఇక్కడ గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేసాయి కదా. కాకపోతే ఇక్కడ సిరప్ అన్నది అంటే మనకి పాకం పీల్చుకోవడానికి చాలా టైం అయితే పడుతుంది, ఇది మాత్రం గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా. సో పాకం పీల్చుకోవడానికి మాత్రం చాలా టైం పడుతుంది. సో అందులో నుంచి మనం డైరెక్ట్ తీసుకొచ్చి నేను పాకంలోకి యాడ్ చేసుకొని మూత పెట్టేసుకుంటాను డైరెక్ట్. ఇంకా సో మూత అయితే పెట్టేసుకుంటాను. సో అబ్జర్వ్ అయిన తర్వాత మనం సర్వ్ చేసుకోవాలి. సో చూస్తున్నారా అంతలాగా అంత జ్యూసీగా ఉందంటే అంత జ్యూసీగా ఉందన్నమాట. ఇప్పుడు సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటే మనకి గులాబ్ జామ్ రెడీ అయిపోయింది. అసలే మనకి ఇక్కడ వర్షాలు అయితే పడుతున్నాయి కదా, ఆ వర్షం పడుతున్నప్పుడు ఇలా కొంచెం గులాబ్ జామ్ తింటూ ఉంటే నిజంగా చాలా చాలా బాగుంటుంది. చూస్తున్నారు కదా. సో చూసారు కదా ఫ్రెండ్స్, ఇంట్లోనే దొరికే ఇంగ్రీడియంట్స్తో చాలా సింపుల్గా చాలా హెల్దీ గులాబ్ జామ్ ఎలా తయారు చేసుకోవాలో. సో ఫ్రెండ్స్ ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకోండి, ఇక్కడ 6 మినిట్స్ కన్నా ఎక్కువ ఉంది కదా వీడియో, అంటే 6 మినిట్స్ 48 సెకండ్స్, కానీ ఈ టైంలో మనమైతే గులాబ్ జామ్ని ప్రిపేర్ చేయలేము, ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. దీనికన్నా ఎక్కువ టైం పడుతుంది, మినిమం 15 మినిట్స్ టైం అయితే పడుతుంది. సో ఇలాంటి రెసిపీస్ ఇంకా మీకు కావాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.